శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. దేవుడి పటాలను పూజగదిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం నిత్యం ఇంట్లో దేవుడిని పూజిస్తూ ఉంటాం. కష్టాలు, ఆర్థిక బాధలు, అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుడిని పూజిస్తాం. అయితే చాలామందికి దేవుడి పూజగదిని ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజగదిని శుభ్రం చేసే విధివిధానాలు తెలియక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. అసలు దేవుడిగది ఏ వారం శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి, అలాగే దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా, చక్కగా, సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజామందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది పూజామందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజగదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రంను తీసుకుని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి పారేనీళ్లలో వాటిని వదిలేయాలి. అది కుదరనివారు ఏదైనా చెట్టు మొదలులో లేదా ఎవరు తొక్కని చోట పూజకు ఉపయోగించిన పూలను వేయాలి. మనం పూజకు ఉపయోగించిన పూలను ఎప్పుడు కూడా తొక్కకూడదు. పూజామందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజామందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడివస్త్రం తీసుకుని శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత సబ్బునీటితో కానీ సర్ఫ్ నీటితో కానీ శుభ్రంగా పూజామందిరాన్ని తుడిచి ఆ పూజామందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. మీ పూజామందిరం చెక్కతో చేసిన పూజామందిరం అయితే ఒక తడివస్త్రం తీసుకుని శుభ్రంగా ఆ పూజామందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజామందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గులు వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి. దేవుడిగదిని శుభ్రం చేసే సమయంలో కొందరు ఫోటోలను నేలపై ఉంచుతారు. కానీ ఇలా చేయడం తప్పు. శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటోలు మరియు విగ్రహాన్ని ఉంచకూడదు. అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డమీద పెట్టాలి. పూజామందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్పై గానీ లేదా వస్త్రంపైన గానీ పెట్టవలెను. దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. దేవుడికి ఉపయోగించిన దీపారాధన కుందులను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన కుందులు అనేవి జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబర్ పౌడర్తో గానీ శుభ్రం చేసుకున్నా సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు కుందులు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ కుందులను వాడాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రను కానీ చింతపండు గుజ్జుతో, పీతాంబర్ పౌడర్తో గానీ లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్టయితే ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేయాలి. ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా ప్రకాశించేలా చేస్తుంది. అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజమందిరంలో ఎప్పుడు కూడా పూజకు అస్సలు వాడరాదు. ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం దక్కదు. దేవుడి పూజామందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజామందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులు పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ నియమం వ్రతాలకు, హోమాలకు కూడా వర్తిస్తుంది. మీరు శుభ్రం చేసే రోజున తలస్నానం చేసి చక్కగా కూర్చుని మనస్ఫూర్తిగా దైవనామస్మరణ చేస్తూ పటాలను, విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. మనస్సును లగ్నం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్నచోట దైవారాధన చేయకూడదు. ఎలా అయితే ప్రతిరోజూ స్నానం చేస్తామో అలాగే వారానికి ఒకసారి దేవుడిగదిని, దేవుడి విగ్రహాలను, పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి. శనివారాల్లో పూజగదిని శుభ్రం చేయాలి. శనివారం నాడు పూజగదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి. అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.
శనివారం వీలుకాకపోతే గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు. దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు. అమావాస్య రోజున, ద్వాదశి రోజుల్లో దేవుడి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. ఎవరికైనా పూజామందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. విరిగిపోయిన దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు లేదా ప్రతిమను పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజామందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతి నిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజూ శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగంపైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు. కాళికాదేవి, ఉగ్రనరసింహస్వామి యొక్క ఫోటోలు పూజామందిరంలో అస్సలు పెట్టుకోకూడదు. అలాగే నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజగదిలో ఉంచకూడదు. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. వినాయకుడి యొక్క ప్రతిమ ఉత్తర దిక్కుల్లో ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటో ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు. నటరాజస్వామి విగ్రహాన్ని నాట్యం చేసే గదిలో తప్ప పూజామందిరంలో అసలు పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజామందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభఫలితాలు కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమలను పూజామందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగిపాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ము మరియు 11 రూపాయలు కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా ఫోటోలను మీ పూజామందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిరనివాసం ఉండదని అర్థం. శివుడు వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను. మీ ఇంట్లో పూజామందిరం ఎల్లప్పుడు కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. ఇంట్లో పూజామందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. పైన చూపిన విధముగా ఇలా శుభ్రం చేసిన తర్వాత మనకు వీలైనంతసేపు కూర్చొని ధ్యానాన్ని చేయాలి. మనసును, శరీరాన్ని లగ్నం చేసిన మాత్రమే పూజ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.